గతంలో జరిగినటువంటి సభలకి ఈ సభకి కొంత వ్యత్యాసం ఉంది. అదేంటంటే అంతకుముందు జరిగినటువంటి సభలు కేవలం ఆవిర్భావ సభలు మాత్రమే. ఇప్పుడైతే ఎన్నికల సంఘం వారు ఎప్పుడైతే ఎన్నికల తేదీని ప్రకటించారో ఎన్నికల వేడి రాజుకున్నటువంటి సందర్భంలో జరిగేటువంటి ఈ సభ ఒక పక్కన ఆవిర్భావ సభతో పాటు మరో పక్కన ఎన్నికల శంఖారావంగా కూడా మనం భావించాల్సినటువంటి అవసరం జరుగుతోంది. దాంతోపాటు ఇంత పెద్ద ఎత్తున జరిగేటువంటి ఈ కార్యక్రమంలో ఇక్కడి నుంచే ఎన్నికలు మరొక 25 రోజుల సమయం మాత్రమే ఉంది కనుక ఇక్కడి నుంచే పవన్ కళ్యాణ్ గారు అంటే మార్పుకు సంకేతమైనటువంటి తూర్పు నుంచే ఆయన ఎన్నికల ప్రణాళికను కూడా ప్రకటించేదానికి అవకాశం దొరుకుతుంది. ఆ ప్రణాళిక కూడా ఇతర పార్టీల్లో లాగా 4 గోడల మధ్య కూర్చుని 4 మేధావులు ఇచ్చేటువంటి ప్రణాళిక కాదు. ఇది ప్రజల ప్రణాళిక, ప్రజల యొక్క మేనిఫెస్టోగా రూపుదిద్దుతున్నారు. కారణం గడిచిన 4-5 సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రంలో నలుమూలలకి తిరిగి ప్రతి చోట కూడా ఉన్నటువంటి సమస్యల్ని పూర్తిగా ఆకలింపు చేసుకుని అధ్యయనం చేసి వాటికి పరిష్కార మార్గాలను సూచించే విధంగా ఆయన ఒక మ్యాప్ను తయారు చేసుకుని దాని ప్రకారమే ఈ ప్రణాళికను తయారు చేశారు. అదే రేపొద్దున ఇక్కడ ఈ వేదిక మించి ప్రజలందరికీ తెలియజెప్పబోతున్నారు. దాని ద్వారా స్ఫూర్తి తీసుకుని ఆ స్ఫూర్తితోటి ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అభ్యర్థులందరూ కూడా దాన్ని ప్రజల మధ్యకి తీసుకువెళ్ళి ప్రజల అందరి యొక్క ఆదరాభిమానాలతోటి జనసేన పార్టీని విజయ తీరాలకి చేర్చడానికి కృషి చేస్తారు. అదేవిధంగా మరొక ముఖ్య విషయం చెప్పాలి. ఇంతకుముందు 4-5 నెలల క్రితం మనం ఇదే రాజమహేంద్రవరంలో ధవళేశ్వరంలో కవాతును నిర్వహించాం. అది అత్యద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ రోజున ధవళేశ్వరం బరాజు మీద ఎంతమంది జనం ఉన్నారో దానికి మించి జనం కింద గోదావరి ప్రవాహంతో పాటు సమానంగా ప్రవాహంలో వచ్చినటువంటి సందర్భాన్ని చూసాం. ఆ స్ఫూర్తితోటి ఇవాళ ఇక్కడ జరిగేటువంటి ఈ సభలో మరింత ఎక్కువగా లక్షలాది జనం ఇక్కడికి రావడానికి అవకాశం ఉంది. వారందరికీ అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికే టీం మొత్తం కూడా చాలా జాగ్రత్తగా తయారు చేస్తున్నాం. ఈ ప్లే గ్రౌండు తర్వాత ఇతరత వసతి ఏర్పాట్లు ఇవన్నీ బాగా చూసి అందరికీ ఆనందదాయకంగా ఉండేలాగా ఈ సభను ఏర్పాటు చేయడానికి ఒక పక్కన మన స్థానిక ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ గారు, నేను, బన్నీవాసు గారు, బన్ను గారు, ఇంకా ఇతరత్ర నాయకులు ఎవరైతే ఉన్నారో అందరం కలిసి దీన్ని అత్యద్భుతంగా రూపుదిద్దడానికి మేము కృషి చేస్తాం.